ఇప్పుడే పప్పి అండ్ నక్కుల్ని ఎయిర్పోర్ట్లో దింపేసి క్యాబ్ డ్రైవర్ నన్ను హాస్టల్లో దింపాడు. ఇది ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర, 4 minutes అవే. సో ఇప్పుడే హాస్టల్కి వచ్చి చెక్ ఇన్ ఇప్పుడు లేదు 2 PM సో ఐ ఆస్క్ ఫర్ అన్ ఎర్లీ చెక్ ఇన్, బట్ ఇంత ఎర్లీ ఒప్పుకోరేమో. బ్యాగ్స్ పెట్టేసి మేబీ బయటికి వెళ్తాను. లెట్స్ సీ. లూనా హాస్టల్ ఇక్కడ ఉంటున్నా, వచ్చేసా. చెక్ ఇన్ 2 PMకే. సో నాకు చాలా టైం ఉంది 2కి. అప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ తింటున్నాను అండ్ దెన్ ఐ హ్యావ్ వర్క్ టు డూ ఎనీవే. సో కూర్చొని ఇక్కడ వర్క్ చేస్తాను. ఐ కెన్ ఆల్సో యూస్ ద పూల్ అండ్ టేక్ ద బైక్ అండ్ గో అరౌండ్ అంట. బైక్ అంటే బైసికల్. సో ఐల్ ఫిగర్ సంథింగ్ అవుట్. అప్పటి వరకు వర్క్ అయితే చేసుకుంటాను. 3 hours కూర్చొని కంటిన్యూస్గా వర్క్ చేశాను. ఐ థింక్ 11 అవుతుంది ఇప్పుడు. సో ఫుల్ వర్క్ చేశాను. ఐమ్ హ్యాపీ, ఐమ్ అట్లీస్ట్ ప్రొడక్టివ్. అండ్ నౌ ఐ జస్ట్ ఫౌండ్ అ బుక్. ఇట్స్ కాల్డ్ లవ్ థియేట్రికలీ. ఐ డోంట్ నో వాట్ బుక్ దిస్ ఇస్. సో ఐ జస్ట్ పిక్డ్ ఇట్ అప్. కాసేపు చదువుదామని. ఈరోజు పెద్ద ప్లాన్స్ ఏం లేవు, ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి I want to just chill, take it slow. పక్కనే ఒక బీచ్ ఉంది. మేబీ ఇన్ ది ఈవినింగ్ when it's not too hot, I'll go there and chill by the beach or something like that. ఇప్పుడైతే బుక్ చదువుతాను. బాగా ట్యాన్ అయిపోయాను బై ద వే, ఆఫ్ కోర్స్ అవ్వాల్సిందే. ఇంకేముంది, ఐ మెట్ అ కపుల్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. సో ఐ వాస్ టాకింగ్ టు దెమ్ ఫర్ అ వైల్. ఇట్స్ నైస్. ఇంకా బయట ఎందుకు కూర్చున్నానంటే ఇట్స్ స్టిల్ 11 అండ్ మై చెక్ ఇన్ ఇస్ ఎట్ 2 PM. సో అప్పటి వరకు ఐ జస్ట్ రీడ్ ద బుక్ అండ్ చిల్ బై ద పూల్ అంతే. 2కి ఒకసారి చెక్ ఇన్ చేశాక ఐ థింక్ ఐ స్లీప్ ఫర్ అ వైల్. ఇట్స్ బిన్ రియలీ లాంగ్ సిన్స్ ఐ గాట్ సమ్ సాలిడ్ స్లీప్ వచ్చి చాలా రోజులు అయింది. సో ఐ థింక్ ఐ స్లీప్ ఫర్ అ వైల్. దెన్ ఈవినింగ్ బీచ్కి వెళ్ళి అలా చిల్ అవుతాను. రేపు ఎలాగో పొద్దున ఫ్లైట్ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఎగ్జాస్ట్ మై సెల్ఫ్ అట్ ఆల్. దట్స్ ద ప్లాన్ ఫర్ ద డే. Then she said, hey, let's go and party. I went, yeah, I'm in. So we talked really loud in the subway, drinking. Everybody looked at us, And then it was some Japanese people, they speak English. 90% don't speak English, So then they came to us and they said, like, hey, where are you going? We said, we're in the club. We said, can you join? We said, yes. Amazing. But then they said, we need to inform you, everybody's looking at you because normally it's not allowed to drink here and normally it's not allowed to talk loud. We didn't be aware of it. So we were a little more quiet, and then we went out and the guy was like, oh my God, we need to get the German version of that. So then we were like, and then the girl was like kind of, I have to be when we drink a lot. And then she just opened car doors. Yes. For a reason. Yeah. But she was French, so I saw the French are normally calm and stuff, but she was crazy. She opened the car doors and said, hey guys, like, we have really streets where they drive around with these cars. And she opened doors and said, hey guys, can we join you? They said, yeah, jump in. Amazing, it was so cool. You want to say a quick hello? Hey. Hi. Oh, we Hi. spoke so much. I didn't ask you for your name. Alex, I'm Alex. Hi, Alex. How do you like Thailand so far? It's amazing. I've been 4 times already, and I'm always coming back. I've been Vietnam, Cambodia. I'm still missing Laos and Myanmar, but Thailand is amazing. He's from Switzerland, by the way. We're talking. So ఇప్పుడు వరకు కూర్చుని అవన్నీ మాట్లాడుతున్నాను. He was asking me things about India, how was it there, and he had an Indian roommate. Yes. సో అతనికి ఒక మ్యాచ్ ఫిక్స్ ఏదో చేశారంట ఆన్లైన్. హీ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్, ఆల్ ఆఫ్ దాట్. సో దాని గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఇక్కడ నా రూమ్ ఉంది. ఇది ఫీమేల్ డామ్. నాకు సెపరేట్గా ఓన్లీ ఫీమేల్ డామ్ కావాలనుకున్నాను. సో ఇది వచ్చేసి ద ఫీమేల్ డామ్. ఇందులో 1 2 3 4 5 6 ఉన్నాయి. ఇది నా బెడ్. చాలా బాగుంది. ఒక టవల్ ఇచ్చారు. ఛార్జింగ్ పోర్ట్ అక్కడే ఉంది. లైట్ ఉంది. బెడ్ ఇస్
quite spacious. And then ఇక్కడ షవర్ ఏరియా, ఇది కూడా బాగుంది, నీట్గా ఉంది చాలా. ఈ డిజైన్ నాకు నచ్చింది. అండ్ దెన్ వీ హ్యావ్ 2 bathrooms. One is this one, and then we have this one. That's it. So I was thinking ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు పడుకుని లేద్దామని. అండ్ దెన్ Alex and I thought if we are able to, then బయటికి అలా వెళ్తాం బీచ్ వరకు అని. చూడాలి, దట్ ఈస్ ఇఫ్ మా ఇద్దరికి కుదిరితే. అతని టైమింగ్స్ నా టైమింగ్స్. వి ఎక్స్చేంజ్ నంబర్స్. సో ఐ టోల్డ్ హిమ్ లేచాక మెసేజ్ చేస్తానని. సో చూడాలి. అప్పటి వరకు అయితే మై ప్లాన్ ఇస్ టు ఓన్లీ స్లీప్ బికాస్ ఐ వర్క్డ్ అండ్ ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది. 2 hours సాలిడ్ పడుకున్నాను. ఎంతమంది వచ్చారు రూమ్ లోపలికి, ఎన్ని నాయిసెస్ వచ్చాయి, బట్ ఐ స్లెప్ట్ త్రూ ఇట్ ఆల్. ఐ థింక్ ఐ వాస్ రియలీ ఎగ్జాస్టెడ్. ఐ నీడెడ్ ది స్లీప్. దాని తర్వాత అలెక్స్ ఇప్పుడే విల్ గో గ్రాబ్ సమ్ లంచ్ అన్నాడు. ఇట్స్ వే పాస్ లంచ్ టైమ్, బట్ దెన్ ఐ వాజ్ ఆల్సో స్టార్వింగ్. సో బోత్ ఆఫ్ us came to this place called Heng. అతను చెక్ చేస్తే ఇట్స్ హైలీ రేటెడ్ అంట. సో బోత్ ఆఫ్ us decided we'll come here. He's there already. Order చేసాం some chicken stir fried chicken with basil leaves, and atanu chicken mansam curry order చేశారు, and some green veggies. How do you like it? It's really nice actually. I think it's good as well. నాకు కోకోనట్ వాటర్ క్రేవింగ్ వస్తుంది. సో దారుణంగా దానికోసం ఇద్దరం తిరుగుతున్నాం. ప్రతి షాప్లో కోకోనట్ వాటర్ అడుగుతున్నాం. యూ థింక్ విల్ బీ హియర్? Yeah, here we went yesterday. Excuse me, coconut water? Coconut water? Yeah. Yes, please. 2, yeah. Thank you. కోకోనట్ వాటర్ అండ్ మంచి లంచ్ తిన్న తర్వాత నేను అలెక్స్ బీచ్ వరకు నడుచుకుంటూ వచ్చి సన్సెట్కి ఇక్కడే కూర్చుని చిల్ అయ్యాం. ఫుకెట్ ఎయిర్పోర్ట్ ఈ బీచ్ పక్కనే ఉండటంతో మాకు మంచి ఎయిర్ప్లేన్స్ ల్యాండింగ్ వ్యూ దొరికింది. అలా ప్లేన్ స్పాటింగ్ చూస్తూ కాసేపు టైం స్పెండ్ చేసి తిరిగి హాస్టల్కి వచ్చేసాం. గర్ల్స్ టామ్లో ఐ మేడ్ అనదర్ ఫ్రెండ్ నేమ్డ్ ఐరిస్, అండ్ ఆ అమ్మాయి డిన్నర్కి బయటికి వెళ్దామంటే హాస్టల్ పక్కనే CU అనే ఒక చిన్న రెస్టారెంట్ కనిపిస్తే అక్కడ డిన్నర్కి ఆగాము. లాస్ట్ డే కోకోనట్ వాటర్ తాగాలనుకున్నాను, తాగేసాను. కొంచెం థాయ్ ఫుడ్ తినేసాను. మ్యాంగో ఒక్కటి మిగిలిపోయింది, ఇప్పుడు అది తింటున్నాను. సో రేపు పొద్దున ఫ్లైట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేసుకుని ఎక్కుతాను. 1 లాస్ట్ మ్యాంగో తింటున్నాను గైస్. కానీ 100 బాత్ అంట, 200 రూపాయలు అక్కడే అయిపోతుంది. హలో, హాయ్, షీస్ ఐరిస్. Tanna roommate. I'm talking in Telugu, so you wouldn't understand, but they would. So yeah, I met her in the room. She was starving, so she needed dinner, and I promised her that I would take her out. So we went out, had good dinner. Yes. Yeah, good dinner. Very good. And now I'm having my mango. Thank you. Thank you. Kapung kap. Go. Yes. Let's go. ఇప్పుడే ఐరిస్తో డిన్నర్ నుంచి వాపస్ హాస్టల్కి వచ్చాను. నేను డిన్నర్ తినలేదు, తను తినింది. సో 7-Eleven నుంచి ఐ పిక్డ్ అప్ బ్రెడ్ టోస్ట్ అండ్ సమ్ మ్యాంగోస్. సో అది తింటాను ఇప్పుడు కూర్చుని. బ్యాగ్ రూమ్లో పెట్టేసి వెళ్దామని వచ్చాను. బట్ ఐ ఆల్సో వాంటెడ్ టు షో యూ ఈ ఏరియా, ఈ లివింగ్ ఏరియా. ఇక్కడ బుక్స్ చదువుకోవడానికి ప్లేస్ ఉంది, పూలు ఆడుకోవడానికి ఉంది, అట్లా కూర్చొని చిల్ అవ్వడానికి ఉంది. బాగుంది కిచెన్ ఏరియా అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఐ వాంటెడ్ టు షో యూ దిస్. అయిపోయింది. దిస్ ఇస్ మై లాస్ట్ డే ఇన్ థాయిలాండ్. రేపు పొద్దున నేను ఇండియాకి వాపస్ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడే డిన్నర్ తిన్నాను, అంటే తనతో వెళ్ళాను, తను డిన్నర్ తినింది, నాకు అంత ఆకలేదే. సో మ్యాంగోస్ అండ్ కొంచెం 7-Eleven నుంచి ఏదో శాండ్విచ్ తెచ్చుకుని తినేసాను. అండ్ దాట్స్ ఇట్. ఐల్ గో టు స్లీప్ నౌ. యా, అంతే నా ప్లాన్.
మీకు ఈ వ్లాగ్స్ ఎట్లా అనిపించాయో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.